హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. కాశీ మజిలీ కథలు 48వ భాగం. గోపా విను. ఆ విధంగా విశ్వేశ్వర మహాలింగానికి మహాదీక్ష కావించిన పండితరాయులకు మహావీరుడు అనే బిరుదు ప్రదానం చేశారు కాశీరాజు. పండిత భట్టు తన పుత్రుని శౌర్య ధైర్య విశేషాలకు చాలా సంతోషించి ఇక వివాహపు ముచ్చట కూడా అయిందనిపిస్తే తనకు బాధ్యత తీరుతుందని భావించి పెళ్లి ప్రయత్నాలు ప్రారంభించాడు. కానీ అతడెంత ప్రయత్నించినా పండితరాయులకు లవంగి మీద బద్ధానురాగం ఉండడంతో అతడు పెళ్లికి అంగీకరించాడు కాడు. ఒక రోజున అతడు లవంగితో జరిపిన శృంగార క్రీడా విశేషాలను తలుచుకొని విరహంతో ఉన్న సమయంలో కుందల తిలక వచ్చి అతనికి నమస్కరించింది. అతడు ఆమె రాకకు ఆనందిస్తూ, లవంగి విశేషాలేమిటి, ఆమె కుశలమేనా అని ప్రశ్నించాడు. రాజకార్యాలు చక్కబెట్టుకుని వస్తానన్నారు, ఇంతవరకు రాకుండా ఉండిపోయారేం అని ప్రశ్నించింది ఆమె. తర్వాత తన సఖి విరహ తాపాన్ని వివరిస్తూ, ఆమె క్షేమం ఏమని చెప్పను, ప్రతిరోజు మీరు వస్తారని కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తోంది, మీరు వచ్చి చూస్తే తెలుస్తుంది. అది అలా ఉండగా మరో ఉపద్రవం వచ్చి పడింది అంది ఆమె. అదేమిటో చెప్పమని ఆత్రంగా అడిగాడు పండితరాయులు. పాదుషా గారు ఇక్కడి నుంచి కోటకు వచ్చింది మొదలు లవంగి మీద ఇష్టం లేక నిర్లిప్తంగా ఉంటున్నాడు. ఆమె గురించి తలుచుకోవటమే లేదు. మన రహస్య మార్గం గురించి శత్రువులో కిట్టని వారో ఎవరో తెలియజేశారనిపిస్తోంది. అదీగాక మా సకులలోనే కలతలు పుట్టాయి. అంతఃపుర రహస్యాలు దాగేలా లేవు. మీరు త్వరగా వచ్చి లవంగిని కాపాడుకోండి అంది కుందల తిలక. పండితరాయులు తలూపి, సరే, నేను ఢిల్లీ వచ్చి అన్నీ స్వయంగా చూసుకుంటానని మీ సఖికి చెప్పు అని ఆమెను ఊరడించి పంపాడు. ఆమె వచ్చి వెళ్ళిన మరునాడు తల్లిదండ్రులకైనా తెలియకుండా పండితరాయులు ఢిల్లీ వెళ్ళాలనుకున్నాడు. కానీ అదే రోజున ప్రారంభమై 10 రోజుల పాటు కాశీ దశాశ్వమేధ ఘాట్లో విద్వత్సభకు ఆయన్నే పరీక్షకుడుగా ఎన్నుకోవటంతో అది తప్పించుకోవటానికి వీలు కాలేదు. అది అయిన వెంటనే అతను ఢిల్లీకి పయనమయ్యాడు. సామాన్య బాటసారి వేషంలో ఢిల్లీ వెళ్ళిన రాయులు కుందల తిలక గుర్తు చెప్పిన ఉద్యానవనానికి చేరుకున్నాడు. అప్పటికి కొంచెం చీకటి పడుతోంది. ఎవరిని ఏది అడిగితే ఏ ముప్పు వస్తుందో అని అతడు అక్కడే తిరగసాగాడు. అలా తిరిగి తిరిగి కాళ్ళు నొప్పి పుట్టగా ఆ ప్రాంతంలోని ఒక గృహస్థు అరుగు మీద కూర్చొని లవంగి జాడ ఎలా తెలుస్తుందా అని రకరకాలుగా చింతించసాగాడు. అతడు కూర్చున్న ఇంట్లో నుంచి మాటలు ఇలా వినిపించసాగాయి. ఓ భార్యాభర్త మాట్లాడుకుంటున్నారు. చక్రవర్తి మిమ్మల్ని ఇవాళ పిలిపించాడట. దేనికి? అమ్మాయికి వివాహ ప్రయత్నం కానీ చేస్తున్నారా? నేను ఊళ్ళో లేకపోతేని. విషయం వివరంగా చెప్పండి భార్య అడుగుతోంది. ఏం చెప్పమంటావు? నీకు చెప్పకూడదని కాసేపు, చెప్పాలని కాసేపు అనిపిస్తోంది. దయలేని చక్రవర్తి అమ్మాయిని బలవంతంగా చంపించేశాడు. అందుకే నా హృదయం రాయి చేసుకున్నాను. పెంచిన ప్రేమే మనల్ని అంతగా బాధిస్తుందే అన్నాడు ఆ భర్త. అయ్యో పుత్రిక అంటూ ఆ భార్య మూర్ఛపోయింది. తదుపరి వారి సంభాషణ వల్ల లవంగి పట్ల చక్రవర్తికి ద్వేషం కలగటానికి కారణము ఆమె కాశీ ప్రయాణంతో పాటు కాశీలోనే ఎవరినో వరించి గర్భాన్ని కొని తెచ్చుకోవటం, తండ్రిని చెరపట్టించడానికి సహకరించటం, ఇవన్నీ ఎవరో ఆకాశరామన్న ఉత్తరం రాశారట. పాదుషా హుస్సేనాబాద్ కోటలో వెతికించగా లవంగి తన వీరపురుషుడికి రాసిన ప్రణయలేఖ దొరికింది. ప్రియుడికి వార్త పంపినా అతడు రాలేదట. లవంగిని చంపి రాజు కందకంలో పారేయించాడట. అది వీరునికి అర్థమైంది. వీటితో పాటు ఇంకొక రహస్యం కూడా పండిత వీరుడికి బోధపడింది. లవంగిని పెంచినది ఆ ఇంట్లోని భార్యాభర్తలే. ఆమెను పుట్టుకతోనే పెంపకానికి ఆ బాలికను బ్రాహ్మణ దంపతులకు ఇచ్చారు. వారి కుమార్తె కూడా అదే పోలికలో ఉండటము, తన కుమార్తె సామ్రాజ్ఞి అయితే బాగుంటుందన్న దురాశతో ఆ జంటలోని భార్య వారిని తారుమారు చేసి పెంచడం జరిగాయి. పాదుషా వారు పుత్రికను పంపమన్నప్పుడు తన పుత్రికనే రాచకన్నెలా ముస్తాబు చేసి పంపేది.
ఒకనాడు అసలైన పాదుషా కూతురు నిజంగానే నూతిలో పడి చనిపోగా ఆమె తన కూతురే అలా మరణించిందని లోకానికి నమ్మబలికింది. ఇద్దరు పిల్లలు బాల్యంలో ఒకే రీతిగా ఉండటం వలన ఎవరికీ అనుమానం రాలేదు. అయితే ఇప్పుడు ఈ దుర్వార్త వినగానే తన స్వంత పుత్రికను కోల్పోయిన శోకము ఆమె తట్టుకోలేక అసలు రహస్యము అన్నాళ్లకు భర్తకు చెప్పేసరికి ఆయన నిశ్చేష్టుడైపోయాడు. అంతకంటే ఎక్కువగా బయట అరుగు మీద కూర్చొని ఆ సంభాషణ విన్న పండితరాయలు అప్రతిభుడై దుఃఖించాడు. అయ్యో లవంగి, నా వలన నువ్వు బలవన్మరణం చెందావా? నేనెంత కఠినుడిని, నీ వార్త విని కూడా వెంటనే వచ్చి రక్షించుకోలేకపోయాను. నా కోసం ఎన్ని కష్టాలు పడ్డావు, ఎన్ని ఉపాయాలు ఆలోచించావు. ఇప్పుడు వీరి వల్ల నీ జాతి గురించి ఎటువంటి శంక పెట్టుకోవలసిన అవసరం లేదని బోధపడింది. కానీ నేనే నిన్ను దక్కించుకోలేకపోయాను అని శోకభారంతో విరక్తితో ఆ రాత్రికి రాత్రే ఊరొదిలి అరణ్య మార్గాన పడి ఏదో తెలియని గమ్యం వైపు వెళ్ళిపోసాగాడు. అలా తిరిగి తిరిగి అరణ్యంలో కనపడ్డ పక్షుల గురించి ఎన్నెన్నో శ్లోకాలు రాశాడు. ఈ కవిత్వం నిజంగా మధురాతి మధురమే. అది పండితరాయ శతకంగా ప్రసిద్ధి చెందింది. సరే, ఆ తర్వాత కథ చెబుతాను విను. భల్లూక దత్తుని కథ. పండితరాయలు అరణ్యంలో తిరుగుతూ ఉంటే ఒక పెద్ద పర్వతం కనిపించింది. ఎండ ఎక్కువగా ఉండటంతో ఆ కొండల మధ్య కోనల్లో చల్లగా ఉంటుందని అటు వెళ్ళాడు అతను. పళ్ళు తిని ఆకలిని తీర్చుకొని సెలయేటి నీళ్లు తాగి దాహం తీర్చుకొని విశ్రమించడానికి స్థలం కోసం వెతుకుతూ ఉండగా ఒక గుహ కనిపించింది. పండితరాయలు అందులోకి ప్రవేశించి కొంతమేర లోపలికి వెళ్ళి ఒక రాతి మీద కూర్చున్నాడు. గుహ ద్వారం వైపు చూస్తూ ఏదో ఆలోచిస్తూ ఉండగా అక్కడికి ఒక ఎలుగుబంటి చేతులలో తేనె పట్టుకొని నోటితో ఈగల్ని తొలగిస్తూ అక్కడికి వచ్చింది. పండితరాయలు దానికేమీ భయపడలేదు. అది తన దగ్గరికి వస్తే దాన్ని మోదటానికి ఒక రాతి గదని సిద్ధం చేసుకున్నాడు. కానీ అది ఆ చీకట్లో అతడిని చూడలేదు. ఒక గోడ దగ్గరగా వెళ్ళింది భల్లూకము. ఆ గోడకున్న ఒక గూటిలో లేత చిగుళ్లతో అమర్చబడిన ఒక శయ్య మీద ఒక శిశువు నిద్రపోతోంది. ఆ భల్లూకము ఆ గూటి దగ్గరికి వెళ్ళి శిశువుని తన ముట్టెతో స్పర్శించింది. అప్పుడు ఆ శిశువు రోదిస్తూ ఉంటే తాను తెచ్చిన తేనె పిండి ఆ శిశువు నోట్లో తేనె పడేలాగా చేసేసరికి శిశువు ఆ తేనె చప్పరించి నవ్వసాగింది. భల్లూకము ఆ శిశువుని ఎత్తుకొని అటూ ఇటూ కొంతసేపు లాలించి ముద్దాడి మళ్ళీ ఆ గూట్లోనే పడుకోబెట్టి ఎక్కడికో పోయింది. ఇదంతా ప్రత్యక్షంగా చూసిన పండితరాయలు మహా ఆశ్చర్యపోయాడు. జంతువులు కూడా పిల్లల్ని ఇంత బాగా సాకగలవా అని ఆశ్చర్యపోయాడు. ఆ భల్లూక శిశువు మానవ శిశువులాగా రోధించాడేమిటబ్బా, చూద్దాము అనుకొని ఆ గూటి దగ్గరికి వెళ్ళాడు. తీరా అక్కడికెళ్ళి చూసేసరికి అక్కడ ఉన్నది మానవ శిశువే. ఆ పిల్లవాడు ముద్దుల మూట కడుతున్నాడు. 6 మాసాల వయసున్న ఆ పిల్లవాడిలో రాచలక్షణాలు ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటే ఆశ్చర్యపోయాడు. ఎలుగుబంటి వీడిని పెంచుతోందన్నమాట. అదే వీడిని కని ఉంటుందా, లేక ఎక్కడి నుంచైనా ఎత్తుకొచ్చి ఉంటుందా? ఇక్కడికి అతడెలా తీసుకురాబడ్డాడో అనుకుంటూ ఆ పిల్లవాణ్ణి బాగా పరిశీలించి మానవ శిశువే అని నిర్ధారించుకున్నాడు. ఈ ముద్దుల పాపడిని ఏ తల్లి కన్నదో, ఆమె ఎంత విచారిస్తున్నదో. ఈ పిల్లవాడు ఇప్పుడు ఇంత ముద్దుగా ఉన్నాడు. రేపెప్పుడైనా ఎలుగుబంటి కడతీర్చేస్తే? క్రూరముఖము మానవ శిశువులకు ఉపచారాలు చేయటమన్నది దైవికమే తప్ప సాధారణంగా లేదు. వీణ్ణి ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపోవటమే మంచిది అని నిశ్చయించుకొని ఆ పిల్లవాడిని ఎత్తుకొని అక్కడి నుంచి వేగంగా కొండ దిగి ఆ అరణ్యాన్ని దాటి సాయంకాలానికి ఒక పల్లెకు చేరుకున్నాడు. ఆ రాత్రి పల్లెలో యాచించి తెచ్చిన పాలు పట్టించి ఆ బాలుడిని ముద్దాడుతూ, భగవంతుడు నాకు ఇలాంటి కొడుకునివ్వక సన్యాసన చేశాడు కదా, లవంగి జీవించి ఉన్నట్లయితే ఆమె కన్న శిశువు ఈ పాటికి ఇదే వయసులో ఉండేవాడు అనుకుంటూ ఆ పిల్లవాడిని పక్కలో వేసుకుని నిద్రించాడు. క్రమంగా పండితరాయలకు ఆ పిల్లవాడిపై అనురాగం అధికమై ప్రాణంతో సమానంగా చూసుకోసాగాడు.
వాడిని ఆడించటము, లాలించటము, నవ్వించటము, పలకరించటము, ఆ పిల్లవాడి పెంపకమే తన లక్ష్యమైనట్లుగా తిరగసాగాడు. అరణ్యాలలో తాను సంచరిస్తే పిల్లవాడికి ఎక్కడ ఆపద వాటిల్లుతుందోనని అడవుల్లో తిరగటం మానేసి గ్రామాల్లోనే సంచరించసాగాడు. ఇలా తిరుగుతూనే ఒకరోజు ఆ బాలుడితో కూడా ఒక ఊరు చేరుకున్నాడు. అక్కడున్న మసీదులోకి వెళ్ళాడు పండితరాయలు. అక్కడ చాలామంది ఫకీర్లు ఉన్నారు. వారిలో వృద్ధ ఫకీరు రాయల్ను చూసి, ఉత్తమమైన ఆశ్రమ ధర్మం స్వీకరించావు కదా బేటా, ఇంకా ఈ సాంసారిక జీవితం పైన అనురక్తి ఉందా? ఈ పిల్లవాడిని ఎందుకు వెంట పెట్టుకుని తిప్పుతున్నావు? నీకు ఏమైతాడు ఈ బాలుడు అంటూ ప్రశ్నించాడు. అందుకు పండితరాయలు, నా వృత్తాంతం దేనికి అడుగుతారులేండి, అదొక విషాద గాథ. ఇక ఈ బాలుడంటారా, నాకొక కొండ గుహలో దొరికాడు. నాకేమీ కాడు, ఎవరో తెలియదు కూడా. ఎలుకబంటి చేత పెంచబడుతూ ఉంటే అది వీడికి అపకారం చేస్తుందేమో అనిపించి తీసుకువచ్చేశాను. భల్లూక దత్తుడు అని పిలుస్తున్నాను అన్నాడు. దానికా వృద్ధ ఫకీరు, చాలా ఆశ్చర్యంగా ఉందయ్యా, నువ్వు ఫకీరువై ఉండి కూడా హిందూ మత విషయం చర్చిస్తున్నావే. భల్లూక దత్తుడనే పదము సంస్కృత భాష కదా. బాబా, నువ్వు వృద్ధుడివి, నీ వంటి వారితో అబద్ధాలు చెప్పకూడదు అంటూ తన వృత్తాంతమంతా చెప్పిన పండితరాయల్ని కౌగలించుకొని, నీ తల్లికి పూసల పేరు ఇచ్చిన ఫకీర్ను నేనే. మళ్ళీ ఆమెను చూడటం తటస్థించలేదు. నువ్వు వారికి మిగిలిన ఏకైక సంతానానివై ఉండి దుఃఖాన్నే మిగిల్చుకుంటున్నావు. జరిగిన దానికి విచారపడకు. చక్రవర్తి లవంగిని చంపించడం నువ్వు కళ్ళారా చూసావా లేక విన్నావా? నీ ముఖంలో శుభలక్షణాలే కనిపిస్తున్నాయి. నీకు మంచే జరుగుతుంది అన్నాడు దీవిస్తూ. అప్పుడా మాటలకి పండితరాయలు ఆశ్చర్యపడి పిల్లవాడితో కూడా కొన్నాళ్ళక్కడ ఉండి తర్వాత ఎన్నెన్నో ఊళ్ళు తిరుగుతూ హరిద్వారం చేరుకున్నాడు. అప్పుడా బాలుడికి 1 ఏడాది వయసు వచ్చింది. ఒకనాడు పండితరాయలు పిల్లవాడిని ఆడిస్తూ ఉంటే కుందల తిలక అక్కడికి వచ్చి ఆశ్చర్యపోయింది. ఆమె అతన్ని గుర్తుపట్టింది. విచారంగా ఉన్న రాయలు తాను వెంటనే ఆనాడు బయలుదేరకపోవటం దగ్గర్నుంచి జరిగిన కథంతా వివరించగా లవంగి సుఖంగా ఉందన్న సంగతి రాయల చెవిన వేసి అతడికి ఆనందం కలిగించే తన వృత్తాంతాన్ని వివరించసాగింది. కుందల తిలక కథ. నేను మీ దగ్గర నుంచి బయలుదేరి ఢిల్లీ వెళ్ళి లవంగి ఉన్న ఉద్యానవనం చేరాను. కానీ అక్కడ నాకు లవంగి కానీ సంగీత చంద్రిక కానీ కనిపించలేదు. అక్కడి వాళ్ళు చెప్పిన మాటలు నన్ను అయోమయంలో పడవేశాయి. గర్భవతి అనైనా చూడకుండా లవంగిని పాదుషా చంపించాడట. అది విని నేను హడలెత్తి అక్కడి నుంచి ఉడాయించాను. మళ్ళీ మీ కాశీపురం వచ్చి మీకోసం వెతకసాగాను. మీరు తల్లిదండ్రులకైనా చెప్పక ఇల్లు విడిచి వెళ్లారని, అందుకు వారు విచారిస్తున్నారని తెలిసింది. బహుశా మీరు లవంగి కోసమే బయలుదేరి ఉంటారని ఊహించాను. నాకు ఏం చెయ్యాలో ఎటు పోవాలో తెలియలేదు. అగమ్యంగా దేశాటనం ప్రారంభించాను. కొన్ని నెలల తర్వాత సంగీత చంద్రిక నీళ్లు తెస్తూ ఉండగా చూశాను. ఇక్కడ ఈ హరిద్వారం ఎలా చేరుకున్నది ఈమె? లవంగితో పాటు ఈమె కూడా మరణించిందని నా ఊహ. అది తెలుసుకోవటానికే నేను రహస్యంగా ఆమెను అనుసరించాను. ఆమె సరాసరి ఒక బ్రాహ్మణుడి ఇంట్లోకి వెళ్ళింది. అక్కడి వారిని ఆమె గురించి అడిగాను. వాళ్లకు ఆమె తెలిపిన మాటల ప్రకారము ఒక బాటసారి, ఆమెతో పాటు ఒక చిన్నది. ముందుగా మగవారు వెళ్ళిపోయారట. ఆ చిన్నదానికి మగ శిశువు కలిగి 2 నెలల క్రితం జారిపోయాడట. అందుకే కాబోలు ఆమె ఎప్పుడూ విచారంగా ఉంటుందన్నారు. నేను మెల్లగా లోపలికి వెళ్ళాను. లవంగి నన్ను గుర్తుపట్టి వెక్కి వెక్కి ఏడ్చింది. అప్పుడు నేను, మీరు మరణించారన్న వర్తమానము ఢిల్లీలో నేనొచ్చేసరికి వ్యాపించి ఉంది. మీరు ఇక్కడికి ఎలా వచ్చారు, మీ కథ చెప్పండి అని అడిగాను. సంగీత చంద్రిక ఇలా చెప్పసాగింది. లవంగిని చంపించడానికే పాదుషా నిర్ణయించుకున్నాడని ఒక బ్రాహ్మణుడు మాకొచ్చి చెప్పాడు. మేము అది పట్టించుకోనట్లు నటించాము. అయినప్పటికీ ఒక కృత్రిమ స్త్రీని శయ్య మీద పొందుపరిచి మేము రహస్యంగా ఉండి గమనించసాగాము. అర్ధరాత్రి కావస్తూ ఉండగా భటులు వచ్చి ఆ కృత్రిమ స్త్రీ విగ్రహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి పరుపుతో సహా చుట్టబెట్టి మోసుకుపోయి
కందకంలో తొక్కేశారు. ఇక ఇక్కడుంటే మనకి ప్రాణహాని తప్పదు. మెల్లగా కాశీపురి చేరుకొని నీ భర్తను కలుసుకుందాం అని చెప్పి ఆమెను తీసుకుని బయలుదేరాను. 4 మాసాల గర్భం, కటిక చీకటి. ఆమె నా చేతిని ఊతంగా ముసుగులో ముఖం దాచుకొని అతి కష్టం మీద అడుగులు వేయసాగింది. తెల్లవారేసరికి ఓ పల్లె చేరుకున్నాము. ఆమె నడవటం కష్టమైతోంది. ఆ తోవలో బళ్ళు ఏమీ లేవు. గర్భం ఎదిగే కొద్దీ ఆయాసభారంతో ఆగిపోయేది. ఒక్కోచోట 10 రోజులు కూడా ఉండిపోవలసి వచ్చింది. ఒకనాడొక అగ్రహారం చేరాము. అప్పటికి లవంగికి నెలలు నిండాయి. మేము ఒక బ్రాహ్మణుణ్ణి వేడుకోగా వాళ్ళింట్లో పురుడు పోసుకోవటానికి అంగీకరించాడు. మేము బ్రాహ్మణులమేనని, మా మగవాళ్ళు కాశీలో ఉన్నారని, ఆమె నా సోదరి అని చెప్పాను. లవంగి అతి చక్కని శిశువుని ప్రసవించింది. 2 నెలలు అక్కడ సుఖంగానే ఉన్నాం. వేగంగా కాశీ వెళ్ళిపోవాలని మాకు ఉన్నప్పటికీ ఆమె నడవలేదు కదా. చివరికి లవంగి పోరు పడలేక ఆ బ్రాహ్మణ కుటుంబానికి కృతజ్ఞతలు చెప్పి బయలుదేరాము. అక్కడ అంతటా అడవులమయం. సరైన దారులు లేవు. ఎంతో దూరం నడిస్తే తప్ప గ్రామం కనిపించదు. ఆమె నాకు ఎప్పుడూ 100 గజాలు వెనకగా ఉండేది. పిల్లవాడిని ఎత్తుకొని నేను ముందు నడుస్తూ ఉండగా ఒకనాటి మధ్యాహ్నము ఒక ఎలుకబంటి బొబ్బలు పెడుతూ నాపై పడటానికి వచ్చింది. నేను కేకలేస్తూ ఏం చెయ్యాలో తోచక పిల్లవాణ్ణి ఒక పొదచాటుగా నేల మీద పరుండబెట్టి నేనొక మూలకు పారిపోయాను. అప్పుడా బల్లూకము పిల్లవాణ్ణి ఎత్తుకొని పక్కనున్న అరణ్యంలోకి పోయింది. నేను ఏడుస్తూ నిలబడిపోయాను. అంతలోన లవంగి వచ్చి జరిగింది తెలుసుకొని తాను గుల్లున ఏడవసాగింది. నేనే ఎలాగో ఆమెను ఊరడించాను. ఒక పల్లె చేరి కొన్నాళ్ళు ఉన్నాము. ఇదిగో ఇప్పుడు ఈ హరిద్వారానికి కొన్నాళ్ల క్రితం చేరుకున్నాం. లవంగి ఆరోగ్యం బాగోలేక ఇక్కడే ఉంటున్నాము అని చెప్పింది. కుందల తిలక, నువ్వెలా మమ్మల్ని కలిశావు? పండిత వీరిని కలవగలిగావా? అతడేమన్నాడు అని అడిగింది. అప్పుడు తాను ఆయన్ని కాశీలో మొదటిసారి ఎలా కలిసింది చెప్పిందామే. ముగ్గురము అప్పటినుంచి మేమే మిమ్మల్ని వెతుక్కుంటూ తిరుగుతూ ఉన్నాం. మీరు ఏ మసీదులో వృద్ధ ఫకీర్ను దర్శించి మీ వృత్తాంతం వినిపించారో ఆయన దగ్గరకు చేరుకున్నాం. అప్పటికి మీరు వైరాగ్యంతో బాలుణ్ణి ఎత్తుకొని తీర్థయాత్రలు చేస్తున్నట్లు ఆయన వల్ల మాకు తెలిసింది. లవంగిని, సంగీత చంద్రికను ఆయన వద్ద వదిలి నేను మీకోసం తిరుగుతూ ఉండగా మీరిక్కడ కనిపించారు. ఆమెకు కృతజ్ఞతలు చెప్పి లవంగిని కలుసుకోవటానికి తిరిగి వృద్ధ ఫకీరున్న మసీదుకి బాలుడితో సహా ఆమె వెంట వెళ్ళాడు పండితరాయులు. తీరా వెళ్ళాక ఆ గ్రామ శివార్లలోనే పండితరాయులు నిలిపి తానొక్కతే లవంగిని ఆశ్చర్యపరచాలని వెళ్ళింది తిలక. కానీ ఆమెనే ఆశ్చర్యపరిచేలాగా ముసలి ఫకీరు శిష్యుడొకడు అక్కడ కనిపించి ఆమెయే కుందల తిలకాన్ని రూఢీపరుచుకున్న తర్వాత, అమ్మా, మీరొస్తారనే మా గురువుగారు నన్ను ఇక్కడ ఉంచారు. పదండి, ఆయన తీసుకొద్దాం అంటూ పండితరాయుల్ని పిల్లవాడితో సహా మసీదుకు తీసుకువచ్చి మర్యాద చేశాడు. తదుపరి కథను మణిసిద్ధుడు తర్వాత మజిలీలో ఇలా చెప్పసాగాడు. ముసలి ఫకీరు కథ. ముసలి ఫకీరు చేత నియమించబడి పండిత వీరుణ్ణి పిల్లవాడితో సహా మసీదుకు రప్పించాక తగిన గౌరవాదరాలు చూపి ఆ శిష్యుడు ఇలా చెప్పడం ప్రారంభించాడు. అయ్యా, ఈమె మా గురువుగారి వద్ద నుంచి వెళ్ళాక లవంగి ఆకార విద్యా విశేషాలు స్వయంగా పరిశీలించినందున ఆమె వృత్తాంతాన్ని తరచి తరచి అడిగారు. ఆమె అంతా చెప్పి, బాబా, నేను శాస్త్రం నిషేధించినదేమన్నా చేశానా? నా తండ్రికి నా మీద ఈ అకారణ క్రోధం ఎలా అని జాలిగా అడిగింది. మా ఫకీర్ సాహెబు ఆమె కథకు జాలిపడి, చింతించకు, నీ కష్టాలు నేను తొలగించగలను. నీ ప్రియ మనోహరుడు నాకు పరమ ఆప్తుడు. అతడు ముల్లోకాలని ఏలగల సమర్థుడని నాకు తెలుసు. నీ చరిత్ర అంతా అతడి ద్వారా విన్నాను. ఇప్పుడు స్వయంగా చూశాను కూడా. అయితే నువ్వు చనిపోయావని విని విరక్తితో అతడు అలా తయారైనాడు. అలా కాకుండా ఆనాడే నిన్ను కలుసుకుని ఉంటే అతడు మీ తండ్రిని ఓడించి ఢిల్లీ రాజ్యం వశపరుచుకోపోవునా? ఇంత కష్టగాథ నడిచి ఉండేటందుకు అవకాశమే లేకపోవును. సరే, జరిగిందేదో జరిగింది. అయినా నేను మంచిగానే కార్యం సాధిస్తాను.
నేనొచ్చే వరకు నువ్విక్కడే నీ సకురాలతో సహా సుఖంగా ఉండు, మా శిష్యులు నిన్ను సంరక్షిస్తారు అని చెప్పి లవంగిని మా శిష్య బృందం సంరక్షణలో ఉంచి ఆయన నన్ను వెంట పెట్టుకుని ఢిల్లీకి వెళ్ళారు. అక్కడ ఢిల్లీ మసీదులో ముల్లాలు మా గురువుగారికి చాలా మర్యాద చేసి వచ్చిన పనేమిటో తెలుసుకోదలిచారు. ఆయన వివరాలేం చెప్పకుండా నేను పాదుషాని దీవించదలుచుకున్నానని మాత్రం చెప్పాడు. అయితే ఆయన ఎవరికీ దర్శనం ఇవ్వటం లేదని, ఫకీర్లను దర్శనానికి అనుమతించినా సరిగ్గా మాట్లాడటం లేదని, ఏదో మనోవ్యాధి అతన్ని పీడిస్తుందని, ఆయన్ని సంతోషపరిచిన వారికి అసాధారణ గౌరవం లభిస్తుందని వారి మాటల వల్ల తెలిసింది. తాను అందుకే వచ్చానన్నారు మా గురువుగారు. మర్నాడు నన్ను వెంట పెట్టుకుని కోటలోనికి పోయారు. అట్టే శ్రమపడనక్కర్లేకుండానే పాదుషా మమ్మల్ని అనుమతించారు. ఆయన ఒక్కసారి సలాములు చెప్పి ఊరుకున్నాడు. అప్పుడు మా గురువుగారు, అన్యాయ కార్యాలు చేస్తే మిగిలేది దుఃఖమే. నువ్వు విచారించకు, నీ శోకాన్ని తీర్చడానికే నేను వచ్చాను. నీ మనసులో పశ్చాత్తాపము కార్చిచ్చులా ఆరకుండా వెలుగుతోంది. నిరపరాధి అయిన కూతుర్ని చంపించేశానని విచారిస్తున్నావు కదా. నిజంగా ఆమె ఏ నేరం చేయలేదని విచక్షణాపరుడువైన నీకు తెలుసు. సర్వోత్తముడైన వ్యక్తినే తన పతిగా ఆమె వరించింది. ఇంకా విను, పతివ్రత ధర్మమే ఆమెను సైతం బ్రతికించి ఉంచింది. ఇది అంతకంటే చిత్రమైన సత్యం. నువ్వు తీసుకురమ్మంటే ఆమెను సజీవంగా రప్పించగలను అన్నారు. వెంటనే పాదుషా, మహాత్మా రక్షించండి అంటూ మా గురువుగారి పాదాల్ని పట్టుకొని, ఏదో కోపంలో కూతురి ప్రాణాలనే బలుగొన్న దుర్మార్గుణ్ణి, క్రూరుణ్ణి, తాము అల్లా అని నమ్ముతున్నాను, నా కూతుర్ని నాకు దయచేయించండి అంటూ వేడుకున్నాడు. మా గురువుగారు లవంగిని తీసుకురావటానికి సేనలతో పాటు నన్ను ఇక్కడికి పంపించారు. నేను ఇక్కడికి వస్తూనే లవంగిని ఆమె చెలికత్తెను వారి వెంట పంపించాను. మీరు వస్తే తీసుకురమ్మని నన్నిక్కడ ఉంచారు. నేను మీ రాక కోసం ఎదురు చూస్తున్నాను. ఢిల్లీ వెళ్దాం రండి అన్నాడు ఆ శిష్యుడు. పండితరాయలు కోపంగా తాను అక్కడికి రాను అని, తన ప్రతాపమేమిటో పాదుషా రుచి చూస్తాడని చెప్పి కుందల తిలకను మాత్రం ఢిల్లీ వెళ్ళిపోమన్నాడు. అప్పుడు ఆమె తన సకురాలి చెంతకైనా వెళ్ళక ఇలా అంది. కాశీ మజిలీ కథలు 48వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.